నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మనకి శీతాకాలం వచ్చిందంటే చాలు, ఇప్పుడు రాబోతుంది కూడా శీతాకాలమే కాబట్టి ఈ వీడియో చేస్తున్నాము. క్రాక్డ్ హీల్స్ చాలా మందిలో కాళ్ళ పగుళ్ళు అనేవి చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాళ్ళు ఎన్నో క్రీమ్స్ రాస్తూ ఉంటారు. ఆ టైంకి కొంచెం స్మూత్ అయి బాగున్నప్పటికీ మళ్ళీ కొంచెం ఒక 1 వీక్ అవ్వంగానే మళ్ళీ ఆ క్రాక్డ్ హీల్స్ అనేవి మళ్ళీ కనిపిస్తాయి. కాళ్ళలో పగుళ్ళు, నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా కాళ్ళ పగుళ్ళు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు లలితారెడ్డి గారు, కాస్మెటాలజిస్ట్ అండ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మనకి క్రాక్డ్ హీల్స్ వింటర్లో చాలామందికి, మనకి హైదరాబాద్ లాంటి సిటీ అయితే త్రూ అవుట్ ద ఇయర్ డ్రైనెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్రూ అవుట్ ద ఇయర్ ఫేస్ చేస్తూ ఉంటారు క్రాక్డ్ హీల్స్. ఈ క్రాక్డ్ హీల్స్ రాకుండా ఉండాలి అంటే మనకి న్యూట్రిషన్ గా కానీ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే కాళ్ళకి పైపూతగా కానీ ఏం చేస్తే బాగుంటుందంట? అసలు ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? బాడీ డ్రైనెస్ పెరిగిపోవటం వల్ల కాళ్ళు పగుళ్ళు వస్తాయనేది నాకున్న నాలెడ్జ్. అంతే అమ్మా, నిజంగా అంతే. కానీ ఎందుకు డ్రైనెస్ వస్తుంది అంటే సరిగ్గా మనం హైడ్రేషన్ ఇవ్వడం లేదు, వాటర్ బాగా తాగడం లేదు, ముఖ్యంగా బి కాంప్లెక్స్ ఇవ్వడం లేదు, కాల్షియం ఇవ్వడం లేదు అనేసి. సో ఇవన్నీ అన్నమాట. కాల్షియం నాట్ ఓన్లీ బోన్స్, డెఫినెట్గా స్కిన్కి కూడా అమ్మ. కాల్షియం మన హార్ట్కి కూడా చాలా మంచిది కదా. ఓకే ఓకే. సో ఒక్కొక్క విటమిన్కి ఒక్కొక్క మినరల్కి చాలా యూజెస్ ఉంటాయి అమ్మా. అయితే మెయిన్ ఏంటి అంటే బరువు ఎక్కువ ఉండే వాళ్ళకి కూడా క్రాక్డ్ హీల్స్ ఎక్కువ ఉంటాయి. కాలి పగులు ఎందుకు, ఆ వెయిట్ అంతా పడేసి ఎక్స్పాండ్ అవుతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉండదు. ఇట్లా మీరు చెప్పినట్టు వింటర్ సీజన్లో మామూలు వాళ్ళకు కూడా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు అంటే మరీ వేడి నీళ్ళతో స్నానాలు చేసి ఒక అరగంట సేపు చేస్తారు, వీళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది బాత్ టబ్లో గంటలు ఉంటారు, వీళ్ళకు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ నానినందువల్ల కూడా వస్తాయి వేడి నీళ్ళల్లో. సో గోరువెచ్చటి నీళ్ళల్లో అయితే మరి అంత ఇది ఉండదు అనమాట. ఇకపోతే కాల్షియం డెఫిషియన్సీ, బి కాంప్లెక్స్ అనుకుందాం, B3 అనే కాదు, 2-3 విటమిన్స్ వల్ల ఉంటుంది. సో ముఖ్యంగా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి దాని నేచర్ ఏంటి, బాడీకి ఎక్కువ డ్రైనెస్ ఉండడం, దాంట్లో భాగంగా ఇది కూడా ఉంటుంది అనమాట, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇట్లా రకరకాల కారణాలు మనం చూసుకోవాలి ఏ కారణం వల్ల వస్తుంది. ఇంకా వదిలేస్తాం, చేతులన్నా కొంచెం పట్టించుకుంటాం కానీ కాళ్ళ చూస్తారులే, కాళ్ళు 2-3 వేల రూపాయలు చెప్పులు వేసుకుంటారు కానీ వారానికి ఒక్కసారి పాదాలని కొంచెం బాగా చేసుకుందాం అనే కామన్ సెన్స్ ఉండదు చాలామంది. పాపం దాన్ని అసలు లీస్ట్ ఇంపార్టెంట్, సరిగ్గా రుద్దరు కాళ్ళని. ఇలా దాన్ని వదిలేసినందువల్ల కూడా కాళ్ళ పగుళ్ళు వస్తాయి. సో దీనికి ఏం చేయాలి? సింపుల్గా ఒక రొటీన్ వారానికి ఒకసారి కూర్చొని ఒక 5 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టుకొని, ఎక్స్ట్రా డ్రై స్కిన్ ఉంటే స్క్రేపర్ ఉంటుంది కదా, ఫుడ్ స్క్రేపర్ ఒకటి కొనుక్కుంటే సంవత్సరం వస్తుంది, దాంతో తీసేసి ఏదైనా ఒక ఆయిల్తో, మీరు అది కోకోనట్ ఆయిల్ కానివ్వండి, ఆలివ్ ఆయిల్ కానివ్వండి, సెసేమి ఆయిల్ కానివ్వండి, ఏదైనా ఒక ఆయిల్తో ఒక 5 నిమిషాలు మసాజ్ చేసి స్నానం చేసేస్తే నీట్గా ఉంటాయి పాదాలు. రాకుండా చేయాలి అంటే చాలా చిన్న టిప్పు, కానీ చేయడానికి వారానికి ఒక్కసారి 15 నిమిషాలు కూడా పట్టదు. టీవీ ముందు కూర్చొని కూడా, ఎలాగో సీరియల్స్ చూస్తూ ఉంటారు మన వాళ్ళు, టీవీ ముందు కూర్చొని కూడా చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే కొంచెం క్రాక్స్ వచ్చాయి, పగుళ్ళు వచ్చేసాయి. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ ఉంది, దాంట్లో కొంచెం పసుపు కలుపుకొని కొంచెం బాగా మసాజ్ చేసుకొని 2 మినిట్స్ కాటన్ సాక్స్లు వేసుకొని పడుకోవాలి, బెడ్కి అంతా అవ్వకుండా. ఇది ఒక టిప్పు. ఒక 10-15 రోజులు చేస్తే తగ్గుతాయి చిన్న పగుళ్ళు. పెద్దవయ్యాయి అనుకోండి, ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది, దురద వస్తుంది ఫస్ట్, తర్వాత ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి కొంచెం పస్ ఫామ్ అవుతుంది. అలాంటప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా డెర్మటాలజిస్ట్కి చూపించుకోవాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. లేకపోతే లోపల నుంచి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కూడా చాలామంది తెచ్చుకుంటారు, ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇట్లాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇకపోతే మనకు మార్కెట్లో చాలా ఆయింట్మెంట్స్ దొరుకుతూ ఉన్నాయి. అవును, అవేం కాస్ట్లీ కూడా కాదు. పడుకునే ముందు అప్లై చేసుకొని ఒక 10-15 నిమిషాల ముందు కాళ్ళు ఇలా బయటకు పెట్టుకొని వైప్ చేసేసి పడుకునేస్తే కూడా నీట్గా ఉంటాయి. పడుకున్నప్పుడు అలా పెట్టేసి కొంచెం వాటిని అబ్జర్వ్ చేస్తూ పడుకున్నా కూడా నీట్గా ఉంటాయి. లేదా సాక్స్లు వేసుకోండి, ఒక 10-15 నిమిషాల తర్వాత మంచి కాటన్ సాక్స్లు వేసుకున్నారంటే నీట్గా ప్రొటెక్షన్ కూడా కదా. క్రాక్స్ వచ్చేటప్పుడు డెఫినెట్గా ఏంటి అంటే స్లిప్పర్స్ వేసుకోవాలి అమ్మా.
ఓకే. ఇప్పుడు మనకు చూడండి హైదరాబాద్లో వింటర్ వచ్చిందంటే చల్లగా ఉంటుంది, ఆ చలికి కూడా పగులుతాయి మనకు. పగిలినవి ఇంకొంచెం ఎక్కువ అవుతాయి. స్లిప్పర్స్ వేసుకున్నారనుకోండి ప్రొటెక్షన్ దానికి కొంచెం. అవును. అలానే చెప్పులు లేకుండా మనం ఎక్కడెక్కడో తిరగడము, వాకింగ్ చేయడము, హార్డ్ దాని మీద నడవడము, ఇవి కూడా కారణాలు మా. ఓకే. సో ఇవన్నీ కారణాలు. చిన్న చిన్న టిప్స్తో, నేనేం పెద్ద కష్టమైనవి ఇప్పుడు ఏం చెప్పలేదు కదా. మనకు అంతకుముందు ఒక యాడ్ వచ్చేది, ఒక ఆవిడ చాలా చక్కగా రెడీ అయి ఉంటుంది, ఏదో చెప్పులు వేసుకోబోతూ ఉంటే అబ్బా అనుకుంటే ఈ చీర అంతా పట్టుకుంటూ ఉంటుంది, కాళ్ళంతా పగిలిపోయి ఉంటాయి, క్రాక్ ఆయింట్మెంట్ కాకుండా క్రాక్ క్రీమ్ కే బాగా బ్యూటిఫుల్గా ఉండేది. అలానే ఉంటారు చాలామంది. నెలకు ఒక్కసారి పెడిక్యూర్ చేయించుకున్నారు అనుకోండి ముచ్చటకుంటారు. పక్కనే ఉంటుంది పెడిక్యూర్. ఎంత తీసుకుంటారు? మహా అయితే 300 నుంచి 500 తీసుకుంటారేమో, మహా అయితే 1000 రూపాయలు తీసుకుంటారు. సో అందంగా ఉంటాయి కదా, ట్యాన్ పోతుంది నీట్గా, అవన్నీ వాళ్ళే తీసేస్తారు, మసాజ్ చేస్తారు కాబట్టి మంచిగా బాడీ అంతా మసాజ్ చేసినట్టు రిలాక్స్ అయిపోతారు మా. ఎందుకంటే మన నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి కదా. సో ఇది ఒక లగ్జరీ అనుకొని చేయించుకోవచ్చు, కానీ మన వాళ్ళకి ఆ కాన్సెప్ట్ లేదు. అవును. 10,000 పెట్టి సారీ తెచ్చుకుంటాం కానీ ఒక 500 పెట్టి పెడిక్యూర్ చేయించుకోవాలంటే ఒప్పదు. ఏముంది పాదాలకి ఎందుకు అనుకుంటారు. మన బాడీ మా ఇది, ఇక్కడి నుంచి పాదాల వరకు మన బాడీ, కాలి గోరు వరకు. సో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. కొంతమందిని చూస్తే అనిపిస్తుంటుంది డైమండ్స్ వేసుకొస్తారు మా, చేతులంతా పగిలిపోయి ఉంటాయి, భయంకరంగా ఉంటాయి చేతులు, కాళ్ళు. నేను పెద్దగా గమనించాను, నాకు ఆపోజిట్ కూర్చుంటారు కాబట్టి నా క్లయింట్స్ని నేనైతే చెప్తానమ్మా కొంచెం చేతులకు కూడా శ్రద్ధ తీసుకోండి అని చెప్తుంటాను అనమాట. డెఫినెట్గా వాళ్ళ కాళ్ళు కూడా బాగుంటాయి. డైమండ్స్ వేసుకోవడం ఏంటి, దగ్గర ఒక 50 kgs గోల్డ్ మోస్తూ ఉంటారు. అంటే అది వాళ్ళ పాపం కామెంట్ చేస్తున్నాను కదా, వాళ్ళ పర్సనల్ ఇష్టం అది. కానీ నేనేం చెప్తాను, పర్సనల్ ఇష్టం అని కాదు, ఇలా అయితే ఓకే, దేవర్ షో ద లగ్జరీ, బట్ ఆ వాటికి వచ్చి అది అసలైన లగ్జరీ అనేది వాళ్ళకి తెలీదు. అంటే అది కూడా అందమే, అది కూడా గొప్పే. మీ పాదాలు సున్నితంగా ఉన్నాయనుకోండి, మీకు గొప్ప కాదా? 60 yearsలో కూడా ఒక పగులు లేకుండా పాదాలు నీట్గా ఉన్నాయి అంటే గొప్ప కాదా? 5,000 పెట్టి చెప్పులు వేసుకున్నప్పుడు దాన్ని వేసుకునే పాదాలు కూడా కొంచెం నీట్గా ఉండద్దా? ఫస్ట్ చూపించి ఆ చెప్పులు చూపించేవాడు కూడా ఇంప్రెస్ అవ్వాలి కదా. అవును. నేనైతే ముఖ్యంగా చెప్పుల షాప్కి వెళ్ళేటప్పుడు 6 నెలలకు ఒకసారి వెళ్తాను మా, నీట్గా పెడిక్యూర్ చేయించుకొని వెళ్తాను. నాకేం క్రాక్స్ ఉండవు, అయినా కానీ నీట్గా బాగుంటుంది కదా, మనం వేసుకున్నప్పుడు మన పాదాలు మనం చూసుకోవడానికి కూడా బాగుంటుంది కదా. సో కొంచెం కేర్ ఉండాలి మా. అవి చాలా ఈజీగా రెస్పాండ్ అవుతాయి పాపం పాదాలు, మనమే వాటికి ఆ ఛాన్స్ ఇవ్వం అసలు. సో కొంచెం మసాజ్, రోజు ఒక 2 నిమిషాలు ఏదైనా మాయిశ్చరైజర్ పూసుకోవడం, మీకు నచ్చిన మాయిశ్చరైజర్ పూసుకోండి, ఏదో స్పెషల్ మాయిశ్చరైజర్స్ అవసరం లేదు, స్పెషల్ క్రీమ్స్ అవసరం లేదు, కొబ్బరి నూనె రాసినా పడి ఉంటాయి అంతే. కొబ్బరి నూనె రాసినా కానీ జారకుండా కొంచెం సాక్స్లు వేసుకున్నారంటే బాగుంటాయి అన్నమాట. అంతే. క్రాక్డ్ హీల్స్ మెయిన్ ఫుడ్ చూసుకోవాలి మా, కాల్షియం లెవెల్స్ బాగున్నాయా లేదా, మనం ఫ్రూట్స్ తింటున్నామా లేదా. ఎందుకు చెప్తాను అంటే ఫ్రూట్స్ అనేసి వండిన ఆహారంలో నుంచి ముఖ్యంగా విటమిన్ సి అండ్ బి కాంప్లెక్స్ వెళ్ళిపోతాయి, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కాబట్టి ఫ్రూట్స్ తిన్నారనుకోండి మనకు కావాల్సినంత వస్తాయి. ఏదో ఇష్టమైన ఫ్రూట్ తినండి, ఒక అరటిపండు తినండి, బి కాంప్లెక్స్ వచ్చేస్తుంది కదా. సో థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ చెక్ చేయించుకోవడము కరెక్ట్గా ఉందా లేదా. థైరాయిడ్ ఆల్టర్ అయిందంటే డెఫినెట్గా స్కిన్ డ్రై అయిపోయి కాళ్ళ పగుళ్ళు వస్తాయి అన్నమాట. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆయింట్మెంట్స్ వాడండి, కాస్ట్లీ కూడా ఉండవు అవి. ఒక ఆయింట్మెంట్ తెచ్చుకుంటే మీకు ఆ నెలకి సరిపోతుంది, వెళ్ళిపోతాయి కూడా ఆ నెలలో మీకు, ఇంకా రాకుండా చూసుకోండి, ఈజీ కదా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.